ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో 2733 కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు సిఆర్డీఏ 44వ సమావేశం నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. ఇదే భేటీలో రాష్ట్ర మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కి మంత్రివర్గం అంగీకారం తెలిపింది. ఈ మధ్యనే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనుమతిచ్చిన 1,82,000 కోట్ల పెట్టుబడులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతేకాకుండా వివిధ పథకాల అమలు తీరుపై కూడా కేబినెట్ భేటీలో చర్చకొచ్చినట్లు సమాచారం. గురువారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులు జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలానే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 100 పడకలకు పెంచేందుకు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి అంగీకారం తెలిపింది. ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలానే వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 20,000 ఇవ్వాలని నిర్ణయించారు. 7,44,8,373 అంచనా వ్యయంతో అప్గ్రేడేషన్ చేయడానికి కేబినెట్ అనుమతించడం జరిగింది. దీని మూలంగా అదనంగా 191 పోస్టులు డాక్టర్స్ కానివ్వండి, లేదా వరల్డ్ బ్యాంక్, హడ్కో, జర్మన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం కూడా మీ అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగా 2,723.02 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయడానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఇదే సమావేశంలో రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. నంద్యాల, వైఎస్ఆర్, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపగా, చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై కేబినెట్లో చర్చ జరిగింది. అలానే తల్లికి వందనం, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోపు ఈ విద్యా సంవత్సరం హాజరు శాతం ఆధారంగా తల్లికి వందనం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలానే విద్యా సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి కొత్త విద్యా సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు చేయాలని సీఎం ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యంపై సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలయాపన చేయకుండా పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ, ఫైనాన్స్, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రులతో ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అలానే ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు కావడంతో ఆ టూర్ ఏర్పాట్లపై కూడా చర్చ జరిగింది. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, నక్కపల్లి బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్, విశాఖ రైల్వే జోన్, పారిశ్రామిక నోడ్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు రోడ్ షో నిర్వహించనున్నారు. విశాఖ సిద్ధి వినాయక ఆలయం నుంచి సభా వేదిక వరకు జరిగే రోడ్ షో కోసం 3 పార్టీలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇదే క్రమంలో నూతన సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్ కు మంత్రివర్గం అభినందనలు తెలిపింది. ఈ నెల 17న మరోసారి మంత్రివర్గం సమావేశం కానుంది.